జై శ్రీరామ్ అండి. కొంతమంది కాలాన్ని అలానే దేవుణ్ణి కూడా వాళ్ళ సొంత లాభాపేక్ష కోసం ఎలా యూజ్ చేసుకుంటారో చెప్తాను వినండి. సో కొంతమంది హనుమాన్ జయంతి రోజే అరటి చెట్టు పడిపోయింది అని చెప్పేసి పెట్టారనమాట. అంటే వాళ్ళు రాయడం టైటిల్లో అండ్ థంబ్నెయిల్స్లో వాటిల్లో కూడా అలానే యూజ్ చేయడం జరిగింది. అయితే తీరా వెళ్ళి చూస్తే, అంటే ఆ వీడియోస్ మీరు పరిశీలించి చూసినట్టయితే అక్కడ జరిగింది ఏంటంటే, దానికి హనుమాన్ జయంతి కంటే ముందు 2 రోజుల ముందు గాలివాన రావడం జరిగింది. గాలివాన వచ్చినప్పుడు ఏ చెట్లైనా, ఎంత పెద్ద చెట్లైనా ఒక్కోసారి గాలివాటం ఎక్కువగా ఉంటే పడిపోతుంటాయి, విరిగి పడిపోతుంటాయి. సో ఒక 10 days బ్యాక్ మా దగ్గర కూడా పెద్ద గాలివాన వచ్చినప్పుడు పెద్ద చెట్టు అండి, ముద్దు కూడా చాలా పెద్దగా ఉంటుంది. అలాంటి చెట్టే గాలికి పడిపోయి కింద పడిపోయింది. రేకులు పడిపోయినంత పని చేసాయి, అంతలా సౌండ్స్ వచ్చాయన్నమాట. సో అంత ఘోరంగా ఉందన్నమాట మొన్న ఒక రోజైతే మాకు కూడా. సో అలాగనే ఎక్కడైనా సరే బాగా గాలులు ఎక్కువగా వచ్చినప్పుడు చెట్లు పడిపోతూ ఉంటాయి జనరల్గా. అయితే వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా అక్కడ చెట్లు, పడిపోయిన చెట్లు కొట్టేశారు. అంటే మీకు ఫ్రెష్గా ఆ రోజే పడిపోయిన వాతావరణం ఎలా ఉంటుందో, తర్వాత అదంతా క్లీన్ చేసి పడిపోయిన చెట్టు కొట్టేసేసి మొద్దు వరకే కొంచెం ఉంచేసి వదిలేసిన చెట్టు ఎలా ఉంటుంది అంటే డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. అంటే 2 రోజుల్లో వాళ్ళు రావడం జరిగింది, ఆ చెత్తంతా తీసేయడం, అంటే పడిపోయిన తర్వాత ఆకులన్నీ రాలి పడిపోతాయి, అక్కడంతా రోత అవుతుంది కదా. సో అదంతా తీసేయడం జరుగుతుంది. ఆ కాండాలు, ఆ చెట్లు, ఆ కొమ్మలు మొత్తం పక్కకు పడేయడం జరుగుతుంది. ఆ ముద్ద ఒకటే మిగిలిపోతుంది. దాని నుంచి కొత్తగా అయితే పుట్టుకొని వస్తుంటాయి అన్నమాట, చిన్న చిన్న కొమ్మలు అయితే. సో అలా ఉంటుంది కదా. సో అది చూసిన తర్వాత కూడా మీ అందరికి అర్థం కావాలి, అంత పెద్ద చెట్టే పడిపోయిన తర్వాత దాన్ని క్లీన్ చేశారు. అప్పుడు వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళు వెళ్ళి చూసేసరికి ఆల్రెడీ ఆ పచ్చి కాయలు అనేవి కొంచెం లైట్గా టర్న్ అయిపోయాయి. అంటే కొద్దిగా ఏమంటారు, మన ఇంట్లో పక్కకి మనం పచ్చికాయలు పక్కన పెట్టేసామనుకోండి, 2 రోజుల తర్వాత మగ్గినట్టు తయారవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ వేడికి, ఆ ఉక్కకి, నీళ్లు లేక అవి తొందరగా పండినట్టు అయిపోతుంటాయి అన్నమాట. సో దాన్ని ఆల్రెడీ 2 రోజులు లేట్ అయిపోయింది కాబట్టి ఆ రోజున కొట్టేసి తీసుకొచ్చేసి అందరికీ పంచి, అప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే ఆ రోజే పడిపోయింది, ఆ రోజే తీసుకొచ్చాము అన్నంత బిల్డప్ ఏంటండి ఇది. మళ్ళీ ఎలా ఉంటుందంటే దేవుడి పుట్టినరోజునే మేము పంచగలిగాము అని, అందుకోసం దేవుడి పుట్టినరోజు కాబట్టి పంచలేదండి. వీళ్ళు ఏంటంటే అది మగ్గిపోతుంది, ఇంకొక రోజు అయితే అది పండినట్టు అయిపోతుంది. అప్పుడు కనీసం కూర వండుకోవడానికి కాదు కదా, ఇంకా దేనికి పనికిరాదనమాట. అది తినను లేరు, పడేయను లేరు. అప్పుడు పంచారనుకోండి, జనాలు ఇదేందమ్మా ఇట్లా చేసిర్రని చెప్పేసి అడిగితే సమాధానం చెప్పలేమని అవన్నీ పడే బుద్ధి కాక ఆ రోజు కొట్టేసి తీసుకొచ్చి పంచడం అయితే జరిగింది. అది జరిగింది ఒకటైతే, చెప్పేది మరొకటి. ఎందుకు చెప్తారో జనాలు నాకైతే అర్థం కాదు. కానీ ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలండి, అంతేగాని లేనిది కూడా కల్పించుకొని ఆ రోజు పడకపోయినా ఆ రోజే పడిపోయిందని చెప్పి జనాలని ఎవరినండి నమ్మించడానికి. సో వీళ్ళంటే నమ్మిస్తారండి, కానీ ప్రకృతి నమ్మించలేదు. చూసారా, మీకు అప్పటికప్పుడు పడిపోయిన చెట్టు వాతావరణం ఎలా ఉంటుంది, ఆల్రెడీ 2 రోజులు అయ్యి పడిపోయిన చెట్టు వాతావరణం ఎలా ఉంటుందనేది చాలామందికి చెట్ల గురించి నాలెడ్జ్ ఉన్నోళ్ళకైతే తెలుస్తుందండి. అంతేగాని అబద్ధాలు చెప్పినంత మాత్రాన అందరూ నమ్ముతారు అని అనుకోవడం అయితే వాళ్ళ మూర్ఖత్వమే అనుకోవాలి. ఇంకా ఒక పక్క దీని గురించి ఇలా వదిలేస్తే, ఇంకో పక్క జనరల్గా ఏంటంటే మామిడి చెట్లు వేసుకుంటారు కదా. సో ఇన్ని ఎకరాలని చెప్పేసి మామిడి తోట పెట్టుకుంటారు. అయితే వాళ్ళు మెయింటైన్ చేయలేనప్పుడు, అంటే మేము రోజు వెళ్ళాలి, నీళ్లు కొట్టాలి, పురుగు పడకుండా చూసుకోవాలి, పండు రావాలి, పండ్లను కాపాడుకోవాలి, వాటిని తీయాలి, కొయ్యాలి, అమ్మాలి. సో ఇంత ఉంటుందన్నమాట. ఏదైనా మనం చూడడానికి ఈజీగా ఉంటుంది, కానీ ఆ చాకరీ చేసే వాళ్ళకి ఆ ఇబ్బందులు అనేవి తెలుస్తాయి. సో అందులో ఆ చాకరీకి అలవాటైన వాళ్ళు ఇంకా అందులో లోతులు పాతులు అన్నీ కూడా బాగా తెలుస్తూ ఉంటాయన్నమాట. వీళ్ళంట వేరే వాళ్ళకి ఇంతకని అమ్మారంట. అంటే కాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అని అగ్రిమెంట్ రాసుకొని అమ్మారంట. అయితే ఇక ఫ్రీగా తయారగా
కొన్ని వేసుకొని వద్దామని చెప్పేసి మంది మార్బల్ అన్ని తీసుకొని వెళ్ళారు. నిజానికి వాళ్ళు చెప్పడం వీడియోలో ఒక రకమైన డిఫరెంట్ వాయిస్ తోటి చెప్తారు, కానీ అసలు అక్కడ జరిగింది ఏందో నేను చెప్పనా. నలుగురు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇద్దరమే వెళ్ళామనుకోండి, కొయ్యలేని వాళ్ళం, మనం కొయ్యలేము, చూడలేము, బరువు మొయ్యలేము, తీసుకొని రాలేము. ఇప్పుడు మన కారు దాకా మనం తెచ్చుకోవాలన్నా మనం మొయ్యాలిగా ముందు. ఎక్కువ కాయలు కోయిచ్చేసుకొని ఆ ఎక్కువ కాయలు మోసుకొని రాలేక నలుగురు మంది మార్బల్ ఉండంగానే ఇంట్లోనే, అది రిలేటివ్స్ పేరుతో ఉంటారు కదా, సో మనోళ్ళు అనే పేరుతో ఉంటారు కదా, వాళ్ళందరినీ పట్టుకొని పోయామనుకో, శుభ్రంగా తలా ఒక సంచి పట్టుకున్నట్టున్న షేర్ అవుతుంది, వర్క్ షేర్ అవుతుంది, భారం షేర్ అవుతుంది, మంచి మంచి కాయలు చూసినట్టు అవుతుంది, కోయించినట్టు అవుతుంది, తెచ్చుకున్నట్టు అవుతుంది, క్వాలిటీ ఐటమ్స్ మన ఇంట్లో పెట్టుకున్నట్టు అవుతుంది అనమాట. అరే నాకు అర్థం కాదండి, మనం ఫ్రీగా అయితే రాసియలేదు కదండి, వేరే వాళ్ళు కొనుక్కున్నారు మన దగ్గర, మనం ఏమి ఫ్రీగా అయితే మనం చెయ్యట్లేదు కదా, వాళ్ళకి డబ్బులు తీసుకునేది తీసుకుంటాం. ఇంకా వాళ్ళ పంట మీద మనకి ఎందుకండి అంత కకృతి? మన ఇంట్లో లేవా, మనం తినలేమా, మనం కొనుక్కొని రాలేమా? అయినా సరే కాదు, మాది కదా, మా చెట్లు కదా అని స్వతంత్రంగా అందులోకి వెళ్ళిపోయి నచ్చిన చెట్టు ఏదో చూసుకొని అసలు అక్కడే మళ్ళీ చెప్తారు, ఈ సంవత్సరం మామిడి పూత చాలా తక్కువ ఉందంటండి, కాయలు ఇవ్వంటండి, కాయలు ఎక్కువసేపు ఉంటే ఎక్కువసేపు ఉండేవాళ్ళము, లేవు కాబట్టి మేము చాలా తక్కువసేపు ఉండాల్సి వచ్చింది అని అంటూ ఉన్నప్పుడే అర్థమవుతుంది కదా పాపం ఆ కొన్నోళ్ళు వీళ్ళ దగ్గర ఎవరైతే కొన్నారో కాయలు లేవు, పంట లేదని చెప్పి తక్కువైతే అమౌంట్ ఇయ్యరు కదా, ఎంత మాట్లాడుకున్నారో అంత అయితే డబ్బులు ఇస్తారు కదా. పాపం ఇంకా వాళ్ళ మీద ఆశ ఎందుకండి? అంత తక్కువ పంట ఉన్నప్పుడు ఒక చెట్టు చెక్ చేసుకొని ఆ చెట్టు కాయలన్నీ మాకే కావాలి అని మంచిగున్న కాయలు వీళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏం కావాలండి? ఇంకా వచ్చిందే కొద్ది పంట, ఆ కొద్ది పంటలో కూడా మంచి మంచి కాయలు వీళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకేం అమ్ముకుంటారండి? వాళ్ళకి అసలు పెట్టుబడి మందమన్నా వాళ్ళకి రిటర్న్ వచ్చుద్దా? అది చాలా తప్పండి. పక్కోడి నోట్లో నోరు కొట్టడం అనేది చాలా తప్పది. ఎలా ఉంటుందంటే, మన దగ్గర లేకపోతే పోనీ ఏమన్నా ఆశపడ్డా ఓ సక్కదనం, ఇంట్లోనే బొచ్చడుంటాయి, పనికిమాలిన వాటన్నిటికీ డబ్బులు పెడతారు. దీనికి పెట్టుకోలేరా అండి, బయట కొనుక్కోలేరా, మళ్ళీ నలుగురికి పంచాలి అనే ఒక ఆలోచన ఉంది అని అంటారు, మళ్ళీ ఇలాంటివి ఏమో చేస్తూ ఉంటారు. ఎంత నువ్వు గొప్ప చూపించడానికి ట్రై చేస్తున్నారంటే, నిజంగా మాది ఇది, మేము ఏ టైంలో అయినా మేము చేసుకుంటాము అన్నంత గొప్ప చూపించేసి వాళ్ళ దగ్గర నుంచి కాయలు కొట్టేసి ఏం సాధిద్దామని చెప్పండి. ఇప్పుడు వాళ్ళకే తక్కువ ఉన్నాయి, వాళ్ళే అల్లాడుతూ ఉండుంటారు, ఎందుకురా బాబు వీళ్ళ దగ్గర కొన్నాము అని చెప్పి అవస్థ పడుతూ ఉంటారు. తెలిసి మళ్ళీ అందులో వీళ్ళకి లాభసాటీలు అన్నీ తెలిసే వీళ్ళకి లాభం వచ్చేదైతే వీళ్ళు కూడా వేరే వాళ్ళకి ఇవ్వరు కదండి. ఇచ్చారు అంటేనే వీళ్ళకి నాలెడ్జ్ ఉంది, అంటే ఏ చెట్టుకు కాయలు వస్తాయి, ఏ చెట్టుకు రావట్లేదు, ఎన్ని చెట్లకు వస్తాయి, ఎన్ని చెట్లకు రావట్లేదు అనేది సొంతంగా ఉన్నోళ్ళకి వాళ్ళకి ఒక ఆలోచన ఉంది. ఇంకా కాకపోతే వాళ్ళు ఓన్గా చేసి ఆ తక్కువ సంపాదనతో చేసుకోలేక ఎవరో ఒకళ్ళకి చేతుల్లో పెట్టేసి డబ్బులు తీసుకుంటారు, ప్లస్ కాయలు తీసుకుంటారంట. ఇదేం విచిత్రం! మరి నిజంగా బయట జరుగుతూ ఉండొచ్చు. కాకపోతే నా బాధ ఏంటంటే, వాళ్ళకి బాగా ఉందనుకోండి, పంట బాగా ఉంది, మంచి లాభాల్లో ఉంటారు వాళ్ళు అని అన్నప్పుడు వెళ్ళి డిమాండ్ చేయండి, తీసుకోండి. కానీ వాళ్ళే నష్టాల్లో ఉన్నప్పుడు మన బోడి పెత్తనం కోసం, మన ఆశ కోసం, అత్యాశ కోసం ఎందుకండి అట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టడం చెప్పండి. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేరంట, ఇంకాసేపు ఉండాలని ఉందంట, కాయలు లేవు కాబట్టి ఉండట్లేరంట, అంత అబద్ధం. ఆడేందంటే వాళ్ళు కోపించుకోవాలి అన్న ఆలోచనతోటి అన్ని మెటీరియల్ అంతా తీసుకొని పోయిర్రు. ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్లు ఎత్తక ఎవరు రాకపోయేసరికి ఇంకేం చెయ్యలేక ఆడ కూర్చోబుద్దిగాక వెనక్కి మళ్ళీర్రు అంతే. వీళ్ళని తీసుకెళ్ళడానికి రీజన్ కూడా ఏంది, వీళ్ళకి ఏదో టూర్ చూపిద్దామనో లేకపోతే ఇంకేదో చూపిద్దామని కాదు, తలా ఒక చేతికి ఒక పెద్ద కవర్లు ఇచ్చేస్తే అందరు తలా ఒక కవర్లు పట్టుకొని కారు దాకా తీసుకెళ్ళి అందులో పడేయొచ్చు కదా అనే ఒక ఆలోచన అనమాట. ఏదైనా అబ్బా ఏం తెలివండి బాబు, ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారో. ఇప్పుడు మిషనరీస్ కూడా ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచించరేమో, అసలు అలా ఆలోచిస్తున్నారు. మళ్ళీ పైగా దానికి దేవుడి రంగు పులిమేస్తారు, మళ్ళీ మంచితనం పులిమేస్తారు. ఎక్కడ మంచితనం అండి? అర్థం కాదా అండి జనాలకి? సరే అందరికి అర్థం కాకపోయినా నాలాంటి వాళ్ళకి కొంతమందికి ఒరిజినల్ మనస్తత్వం ఏందో అర్థం కాదా చెప్పండి. దేవుడి పుట్టినరోజుని కూడా అవసరానికి వాడేసుకున్నారండి. ఆ రోజు పడలేదు, 2 రోజుల ముందు పడింది. అలాంటిది దేవుడు పుట్టినరోజునే పడింది అన్నట్టు బాబ్బా ఏం కల్పిస్తారండి బాబు కథలు. అందుకే అన్నారు పెద్దవాళ్ళు కథలు బాగా చెప్తారు అని చెప్పేసి. కానీ నిజమైన కథలు చెప్తే బాగుండు, ఇలాంటి కాకమ్మ కథలు ఎందుకండి? నిజంగా లేనివి కూడా కల్పించి మరీ జనాలకి ఇప్పటికీ చెప్తున్నారు ఇన్ని కాకమ్మ కథలు వీడియోలు తీసి మరి.
సరే అండి, నమ్మేవాళ్ళు వాళ్ళ ఇష్టం. భజన గ్యాంగ్ ఉన్నారు కదా, వాళ్ళు నమ్మేస్తారు. సో నేనైతే నమ్మను. అండ్ నాకు తెలిసి నా వాళ్ళందరూ కూడా నమ్మరు, వాళ్ళు చెప్పే విషయాల్ని అర్థమైపోతుంది. సో ఈరోజు వీడియో అయితే ఇదే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.